తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఎకనామిక్ సమ్మిట్ అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గవర్నర్ చేతుల మీదుగా సమ్మిట్ ప్రారంభం అవుతుందని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ తో రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తాయన్నారు భట్టి. ఇండిగో ఇష్యూ నేపథ్యంలో అతిథుల కోసం స్పెషల్ ఫ్లైట్స్ నడుపుతామన్నారు భట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలు, లక్ష్యాలు దీంట్లో సంపూర్ణంగా చర్చించి ఈ 2047 విజన్ డాక్యుమెంట్ $3 ట్రిలియన్ ఎకానమీని చేరుకోవటానికి, అట్లాగే డూయబుల్, ఎగ్జిక్యూటబుల్ అంటే మేము పెట్టుకున్నటువంటి ఈ లక్ష్యాన్ని సాధించటానికి, చేయటానికి అవకాశం ఉన్నటువంటి మార్గాలను మాత్రమే దీంట్లో పొందుపరిచి ఈ విజన్ డాక్యుమెంట్ ని ఆ రోజు రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఈ రాష్ట్ర నిర్మాణంలో, ఈ రాష్ట్ర భవిష్యత్తులో, ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి, ఇది ప్రపంచంతో పోటీ పడటానికి, ఆ పోటీ పడే దిశలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరినీ ఇక్కడికి చేర్చుకొని వారందరి చేత ఈ రాష్ట్ర భవిష్యత్ పునాదులకి పెట్టుబడులు పెట్టించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. కాబట్టి మన ఆలోచనల్ని ప్రపంచాన్ని తెలియజెప్పడం కోసం చేసేటువంటి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మీరు పెద్ద ఎత్తున దీన్ని ముందు తీసుకొని పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎయిర్లైన్స్ సంబంధించి కొంత సమస్య ఉత్పన్నం అయినప్పటికీ అనేక దేశాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి కూడా దీంట్లో పాల్గొనడానికి ఇప్పటికే కొన్ని వేల మంది వారి విజ్ఞప్తులు కూడా పంపించారు. వాటన్నిటి కన్ఫర్మేషన్ లెటర్స్ కూడా వస్తా ఉన్నాయి. సరే, అది నిన్నటి వరకు, ఈ రోజు వరకు కొంత సమస్యగా కనిపించింది. కానీ ఎయిర్లైన్స్ సంబంధించి కొంత వాళ్ళు వెసులుబాటు కలుగుతుందని చెప్తా ఉన్నారు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారని చెప్తున్నారు. దానికి కూడా ఆల్టర్నేటివ్ గా కూడా కొంత మెకానిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసుకోవడం కోసం కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ముఖ్యమైనటువంటి వ్యక్తులు, దీనికి రావాల్సినటువంటి వాళ్ళు, ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అవసరమైతే ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ అని పెట్టి అతిథులు, ముఖ్యమైన అతిథులు వచ్చి అటెండ్ చేయడానికి కావాల్సిన వసతులు, ఆల్టర్నేటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ అంత పరిస్థితి ఉత్పన్నం కాకపోవచ్చనే మేము అనుకుంటున్నాం.